ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నట్టుంది. ఈ ఏషియా కప్లో మ్యాచ్ ఉంది వాళ్ళ ఇండియా పాకిస్తాన్. ఇవాళ మనం మరి మొన్న అంటే ఏదో హడావిడి చేశారు బాయ్కాట్ అని, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. మ్యాచ్ ఉన్న విషయం కూడా చాలామంది పట్టించుకోవట్లేదు. కాకపోతే ఎందుకంటే ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ అమ్మ అసలు విపరీతమైన క్రేజు, నరాల దిగిపోయే ఉత్కంఠ ఇదంతా ఉంటుంది. ఈసారి పెద్దగా ఏం కనపడుతుందా. అయితే లాస్ట్ టైం మొన్న మ్యాచ్ అయిపోయాక ఇండియా మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, మాకు చెప్పకుండా వెళ్ళారు, లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు. మ్యాచ్ రిఫరీ మాకు సారీ చెప్పాలి, సూర్యకుమార్ యాదవ్ మాకు సారీ చెప్పాలి, లేకపోతే మేము బాయ్కాట్ చేస్తామని ఏదో కథలు పడ్డారు పాకిస్తాన్ వాళ్ళు. బాయ్కాట్ చేస్తే చేసుకుంటారు ఆయన, కాకపోతే మీరు బాయ్కాట్ చేయాలంటే ఇంత డబ్బులు చెల్లించాలని చెప్తే వామ్మో అంత డబ్బులు మాట్లాడన్నాయి లేదు సార్, తప్పు అయిపోయింది సారీ సార్ అని చెప్పి వచ్చి మ్యాచ్ ఆడిపోయారు. రిఫరీకి క్షమాపణ చెప్పాలని అది కూడా డబ్బులేదు, సూర్యకుమార్ క్షమాపణ చెప్పాలని అది కూడా డబ్బులేదు. సో ఇవాళ మ్యాచ్ ఉంది. ఇవాళ మ్యాచ్కి ముందు సహజంగా మ్యాచ్కి 1 డే ముందు ఏం జరిగిద్దంటే కెప్టెన్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. దాన్ని బాయ్కాట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. అంతకు మించి వాళ్ళు చేయగలిగింది చేసేది ఇంకేమీ లేనట్టే కనపడుతుంది. సో ఈరోజు మ్యాచ్ ఉంది మళ్ళీ. మరి మనోళ్ళు ఇంకో దెబ్బేస్తారా వాళ్ళకి, లేకపోతే ఈసారి ఏమన్నా కొంచెం అటు ఇటు అవకాశం ఉందా చూడాలి. ప్రస్తుతానికైతే బూమ్రా బౌలింగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. కాకపోతే హార్దిక్ పాండ్యా బూమ్రాతో బాల్ పంచుకోవటమే అంత అనిపించట్లేదు. హార్దిక్ పాండ్యా ఫస్ట్ స్పెల్ వేసి అంత స్థాయి బౌలర్ కాదనేది నా అభిప్రాయం. బ్యాటింగ్ కూడా అభిషేక్ శర్మ ఆడుతున్నాడు కానీ కొంచెం నిలబడాలి ఎక్కువసేపు. మనోడు ఆడిన ఈ ఏషియా కప్లో ఆడిన 3 మ్యాచ్ల్లో 30 దాట్ల 30-40 మధ్య అవుట్ అయిపోతున్నాడు. కొంత అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర ప్లేయరు ఓ 10 ఓవర్లు గ్రీజ్లో ఉండాలి. 10 ఓవర్ల పాటు అభిషేక్ శర్మ గ్రీజ్లో ఉంటే అయిపోయినట్టే, పాకిస్తాన్ చెక్కేసినట్టే సగం. తర్వాత స్పిన్నర్లు ఎలాగో మన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా వేస్తున్నారు, అందులో డౌటే లేదు. కాకపోతే కొంచెం అభిషేక్ శర్మ స్టాండర్డ్ ఇవ్వాలి. గిల్లు ఘోరంగా ఫెయిల్ అయ్యాడు ఈ సీజన్ మొత్తం, ఏషియా కప్ మొత్తం ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. గిల్లు, అభిషేక్ శర్మ ఓపెనింగ్ స్టాండ్స్ బలంగా ఉంటే గెలుపు మందే తిరుగులేదు. వన్డౌన్లో సంజు కొంచెం బాగానే ఫామ్ కనపరుస్తున్నాడు, ఇంకొంత బాగా ఆడాలి సంజు. సో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పెద్దగా ఏం కనపడలేదు. మెయిన్ ఓపెనర్స్ గిల్లు, అభిషేక్ శర్మ బాగా ఆడితే, సంజు స్థాయికి తగ్గట్టు ఆడితే, సూర్యకుమార్ యాదవ్ మెరిపిస్తే, హార్దిక్ పాండ్యా నిలబడితే మాత్రం గెలుపు మందే. చూడాలి మరి, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం గట్టిగా ఉంటారు కదా ఈసారి. సూర్యకుమార్ యాదవ్ ఏమంటున్నారంటే, మా కుర్రలందరూ ఒకటే చెప్పా, బయట శబ్దాలను పట్టించుకోవడం ఉత్తమం, అప్పుడే టోర్ని ఉత్తమ ప్రదర్శన చేస్తూ ముందుకు సాగగలం, బయట విషయాలు వదిలేయండి అని చెప్తున్నారు. సో ఎవరైతే వీళ్ళు